హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. శశికాంత్ సునందకి ఆదిత్య ఆనంది పెళ్లి విషయంలో నచ్చజెప్పి కాంప్రమైజ్ చేస్తాడు. సునంద ఓకే అన్నట్టు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి శశికాంత్ సునంద మనసు మార్చుకుంది అని చాలా సంతోషపడిపోయి చైతన్యకి ఫోన్ చేసి చెప్తాడు. ఫోన్లో శశికాంత్ మాటలు విన్న ఆనంది ఆదిత్య కూడా చాలా సంతోషపడిపోతారు. ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళాలని కారులో వెళ్తూ ఉంటారు. కానీ శశికాంత్ సునందకి నచ్చజెప్తూ ఉన్నప్పుడు జీవన వారి మాటలు వింటుంది. ఆనంది తిరిగి ఈ ఇంట్లో కాలు పెడితే తనకే సమస్యలు వస్తాయని ఆనందిని ఈ ఇంట్లో ఎలాగైనా కాలు పెట్టనివ్వకూడదు అనుకొని సునంద దగ్గరికి వెళ్ళి సునందకి బ్రెయిన్ వాష్ చేస్తుంది జీవన. ఇంకా ఆదిత్య ఆనంది ఇంటికి వస్తారు. శశికాంత్ సునంద చెయ్యి పట్టుకొని మంగళహారతి తీసుకొని సునందని ఇదిగో వాళ్ళకి దిష్టి తీసి ఆదిత్య ఆనందిని లోపలికి రమ్మను అని చెప్తాడు. జీవన మాటలు విన్న సునంద చాలా కోపంగా హారతి ప్లేట్ని విసిరి కొడుతుంది. ఎవరికి దిష్టి తీసేది? ఆనంది ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని కోపంగా చెప్తుంది సునంద. ఈ చెయ్యి వదిలేస్తే ఈ ఇంటి గడపలోకి అడుగు పెట్టాలి అనుకుంటే ఆనందిని వదిలేసే బదులు ఈ ఇంట్లో అడుగు పెట్టే స్థానాన్ని వదిలేస్తానమ్మా అంటూ ఆదిత్య తన ఒంటి మీద ఉన్న కండువాని, వాచ్ని, సెల్ ఫోన్ని, తన మెడలో ఉన్న చైన్లను అన్నిటినీ తీసి అక్కడే టేబుల్ మీద పెడతాడు. ఆఖరికి తన పాదాలకున్న చెప్పుల్ని కూడా అక్కడే వదిలేస్తాడు. అది చూసి బాధపడుతూ ఉంటుంది సునంద, తనను కాదని ఆనందికి సపోర్ట్ చేస్తున్నందుకు. జీవన్ అది చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. చైతన్య, శశికాంత్ చాలా బాధపడుతూ ఉంటారు. ఆదిత్య గారు, నా వల్ల మీరు ఈ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. మీరు ఇక్కడే ఉండండి, నేనే వెళ్ళిపోతాను అంటుంది ఆనంది. నీ మెడలో 3 ముళ్ళు వేసింది నీ చెయ్యి వదలడానికి కాదు అని ఆదిత్య ఆనంది భుజం మీద చెయ్యి వేసుకొని అక్కడ నుంచి బయటికి వచ్చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.